హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసూన్ మోహన్ వంటిల్లు. అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే దేవుణ్ణి కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు రథసప్తమి బ్లాగ్ అనమాట. రథసప్తమి రోజు సూర్యుడిని పూజిస్తారు కదా, సూర్యభగవాన్ని ప్రార్థిస్తున్నాను. సో అందరికీ ఆరోగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అనమాట. ఇంకా ఇది వచ్చేసి రథసప్తమి బ్లాగ్ అని చెప్పాను కదా, మార్నింగ్ 5:30 టు ఆఫ్టర్నూన్ వరకు ఎలా చేశాను, ఏం చేసుకున్నాను అనేది ఈ బ్లాగ్లో కంటిన్యూషన్ చూసేయండి. ఇంకా రథసప్తమి అంటే కనుక ఖచ్చితంగా రథం ముగ్గు అనేది ఖచ్చితంగా వేయాలంట అండి. ఇది సూర్యుడు ఆ రోజు రథం ఎక్కిన రోజు కాబట్టి రథం ముగ్గు అనేది ఖచ్చితంగా ఇంటి ముందు అనేది వేయాలి అని చెప్తారు. నేనైతే 2-3 ఇయర్స్ నుంచి ఇలా పాటిస్తున్నాను. సో ఇంక నా బ్లాగ్ వచ్చేసి పాప స్కూల్కి వెళ్ళిన తర్వాత నా పూజ ఇవన్నీ కంటిన్యూషన్ అవుతాయి. ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా అర్లీ మార్నింగ్ 5:30కి లేసాను కాబట్టి పాప స్కూల్కి వెళ్ళి 7:30 కల్లా వెళ్ళిపోతుంది. 7:30 తర్వాత నాకు పూజకు కావాల్సిన ఏర్పాట్లు అయితే నేను చేసుకున్నాను. ఇంకా టైం చూశారు కదా, ఇంకా మామూలుగా బయట మొత్తం అంతా క్లీన్ చేసేసి ముగ్గు పెట్టేసి పాపకి లంచ్ బాక్స్లోకి టమాటో రైస్ చేశాను. అదే టమాటో బాత్ అంటారు కదా, అలా చేసి ఇంకా ఏం కర్రీస్ అలా ఏం చేయలేదు, అయితే ఈజీగా అయిపోతుంది అనేసి ఇంకా టమాటో బాత్ చేశాను. మా వారికి బాక్స్ ఏం వద్దు, నేను ఆఫీస్లో తింటానని చెప్పారు. ఇంకా సరే అనేసి పాప ఒక్కదానికే కదా టమాటో రైస్ చేసి తన్నైతే పంపించేశాను. ఇంకా తర్వాత నా పూజ అయితే నేను స్టార్ట్ చేసుకున్నాను. వాడు చూడు మొత్తం రచ్చ చేసుకున్నా ప్లీజ్ బిట్టు. ఏ బిట్టు, అది ఇంకా క్లీన్ చేయలేదన్నా. చూడు 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 చూడు. అయ్యే ఆడపిల్ల 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 అట్లుంది అట్లుంది. అది ఫ్లక్కర్ పెట్టుకొని ఆలేదేం లేదు. అదే పాలు పొంగుతున్నాయి. పూసి పూసి ఏది పూసి అదు అదు అదు. ఉండరా బండి పొంగునే ఇంకా ఇది కొంచెం వీడియో దేవా. ఇంకా రథసప్తమి అంటేనే పాలు పొంగించి బెల్లమన్నం చేసి బెల్లమన్నాన్ని నైవేద్యంగా నివేదించాలన్నమాట సూర్యభగవానికి. ప్లస్ బెల్లమన్నము అండ్ ఎర్ర పూలు ఉంటాయి కదా, ఎర్ర కలరు ఫ్లవర్స్తో సూర్యుడిని మనం అయితే ఆదరించాలి ఈ రథసప్తమి రోజు అయితే ఖచ్చితంగా. ఇంకా నేనైతే పాలు పొంగించాలి కాబట్టి కొంచెం పాలు పొంగిన తర్వాత అందులోకి ఒక 5 గుప్పెళ్ళు బియ్యం నానబెట్టుకొని ఆ బియ్యాన్ని యాడ్ చేసేసి పాలల్లోనే ఉడికిచ్చేస్తాను. బియ్యాన్ని ఉడికించి తర్వాత బెల్లం వేసి నెయ్యి జీడిపప్పు అన్నీ వేసేసి డ్రై ఫ్రూట్స్ వేసేసి బెల్లం అన్నం అయితే నేను ఇలా ప్రిపేర్ చేస్తాను. ఇంకా అలాగే ఫ్లవర్స్ తెచ్చిపెట్టుకున్నాను రెడ్ కలర్వి. ఇంకా ఈ రథసప్తమి రోజు ఏంటి అంటే ఆకులలో చిక్కుడు ఆకులు కానీ లేదా తమలపాకులలో కానీ నైవేద్యం పెట్టేసి ఆ నైవేద్యాన్ని మనం తీసుకుంటే దాంట్లో ఉన్న ఔషధ గుణాలు అనేవి మనకి అందుతాయని చెప్తారండి. నేనైతే ఇది చాలాసార్లు విన్నాను కూడా. సో నేనైతే తమలపాకులలో పెట్టాను. ఇంకా చిక్కుడాకులు అవి ఇక్కడ దొరకవు అనేసి ఇంకా నేను తమలపాకులలో పెట్టేసి ఆ అన్నాన్ని అయితే మేము తిన్నాము. ఇంకా ఇలా బెల్లం అన్నం ఇవన్నీ అయిపోయిన తర్వాత పూజ అయితే కంప్లీట్ చేశాను. ఇంక ఈ రథసప్తమి విశేషం ఏంటి అంటే సూర్యుడు ఆరోగ్యాలు మంచి ఆరోగ్యం పొందాలని సూర్యుడిని ప్రార్థిస్తారు. అలాగే సూర్యుడు ఈ రథసప్తమి రోజు దిశ మార్చే రోజు అని కూడా చెప్తారండి. అంటే ఏంటి అంటే దక్షిణాయనం నుంచి పూర్వ ఉత్తరాయణంలోకి అడుగు పెడతారనమాట. ప్రయాణం సాగిస్తారంట ఆయన 7 గుర్రాలపై రథంపై 7 గుర్రాలతో దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తారంట. ఆ 6 మాసాలు ఉంటుంది కదా దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం, దీన్ని ఉత్తరాయణ పుణ్యకాలం కూడా అని అంటారంట. సో అందువల్ల సూర్యుడు దిశ మార్చే రోజు అని కూడా అంటారు ఈ రథసప్తమిని. సో రథసప్తమి అనేది మెయిన్ వచ్చేసి ఆరోగ్యంగా ఉండాలి అని చాలామంది అయితే చెప్తారు. ఆరోగ్యం కోసం పూజిస్తారని చాలామంది అయితే చెప్తారు, నేను కూడా విన్నాను. సో ఇంకా అందుకోసం అనేసి ఈ చిక్కుడు ఆకులు అరిటాకులలో నైవేద్యం పెట్టేసి ఆ నైవేద్యం మనం తీసుకుంటే అందులోని గుణాలు అనేవి మనకు అందుతాయని అదొక నమ్మకం కూడా ఉంది.
ఇంకా అలాగే ఈ రోజుని సూర్యుడి పుట్టినరోజు కూడా చెప్తారండి ఈ రథసప్తమిని. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందిస్తున్నాను. బస్ కాడికి పోతా కదా ఇప్పుడు చీర కొట్టుకొని తలస్నానం చేసి సార్ మోసం ఆడిపోయినా అని అవుతుంది. ఇప్పుడు పోతా కదా నన్ను వదిలేసి మీరు ఆడుకోపోయిందని ఉంటుంది. గుడికి వెళ్దాం అని చెప్పి సరే అంత ఇదే మీకు అంటున్నది చదువులో లేదు. రిమోట్ అందుకనే నేను అది పెడతా. కొంచెం కాడికి వచ్చే ఇంకా ఇక్కడైతే మొత్తం అంతా ఇంకా అలాగే మంగళవారం కూడా వచ్చిందనేసి నేను ఇంకా కాళ్ళకి పసుపు అలా రాసేసుకొని ఇంకా తమలపాకులు ఉంటాయి కదా, తమలపాకులు 3 ఆకులు అట్లా మొత్తం ఒక ఇస్తర్లాగా చిన్న ఇస్తర్లాగా కుట్టేసి అవి ఒక ప్లేట్లో పెట్టేసి అందులో ఇవి అన్నం పెట్టేసి బెల్లం అన్నం పెట్టేసి మేమైతే టెంకాయ కొట్టేసాము. ఇంకా టెంకాయ కొట్టేసి గుడికి అయితే వెళ్ళాము ఖచ్చితంగా. ఈరోజు వీలుంటే సూర్యభగవాన్ గుడికి లేదంటే శివుని గుడికి అయినా వెళ్ళొచ్చంట. ఏ గుడి అయినా సరే మామూలుగా ఈ గుడి అనే కాదండి, మేమైతే కనుక పండగ వచ్చిందంటే ఖచ్చితంగా ఏదో ఒక గుడికి అయితే వెళ్తాం, అది మా అలవాటు. ఇంకా మేమైతే కనుక దగ్గరలో ఉన్న ఒక గుడికి అయితే వెళ్ళాము. ఇంట్లో ఇలా పూజ చేసేసుకొని ఇంకా కొన్ని రెడ్ ఫ్లవర్స్తో అలా పెట్టేసి ఇంకా బనానాను నైవేద్యం బెల్లమన్నం నైవేద్యం పెట్టి టెంకాయ కొట్టుకొని మేమైతే గుడికి వెళ్ళామన్నమాట. సో ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే కదా రథసప్తమి వీడియో అనమాట. సో ఎంతమంది రథసప్తమి చేసుకున్నారు, ఎలా చేసుకున్నారు ఏంటి అనేది ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. సో నాకు తెలిసినంత వరకు నేనైతే కన్నా ఇన్ఫర్మేషన్ చెప్తూనే ఉంటాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే మళ్ళీ కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి ఏంటి అనేది నేను కూడా తెలుసుకుంటాను. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రసూ మోహన్ వంటలు సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ మీద క్లిక్ చేస్తే నేను పెట్టగా నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఖచ్చితంగా. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్ ఫ్రెండ్స్.